అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం చేయబోతున్నటువంటి వీడియో జేఈ 2026కి సంబంధించినటువంటిది. అంటే జేఈ 2026 నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అవి ఎలా సిద్ధం చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. సో ఈ జేఈ 2026 అయితే మనకి నోటిఫికేషన్ అక్టోబర్ ఎండింగ్, అంటే అక్టోబర్ లాస్ట్ వీక్ ఆర్ థర్డ్ వీక్ ఆర్ లాస్ట్ వీక్లో వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే లాస్ట్ ఇయర్ అయితే మనకి అక్టోబర్ ఎండింగ్లో వచ్చింది, నవంబర్ వరకు, నవంబర్ 20 ఆ డేట్ వరకు అయితే ఛాన్స్ ఉండే. సో ఈసారి కూడా మనం అక్టోబర్ థర్డ్ వీక్ ఆర్ లాస్ట్ వీక్లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి మనం ఈ లోపే మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి సిద్ధం చేసుకోవడం చాలా ఉత్తమం. సో ఇప్పుడు వచ్చేది మనకి నోటిఫికేషన్ ఏంటి అంటే జనవరిలో రాయబోయే ఎగ్జామ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. అడ్వాన్స్ ఏమో మన తర్వాత ఇప్పుడు జనవరిలో ఏప్రిల్కి కంప్లీట్ అయిన తర్వాత ఆ మెరిట్ని బట్టి మనకు అడ్వాన్స్ అనేది ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనం చూసే దేని గురించి అంటే జనవరి 2026 మెయిన్స్ గురించి. సో దీనికి మనం ముందుగా ఏంటి అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ సేమ్ మనకి ఇంతకుముందు లాస్ట్ ఇయర్ అయితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందని భావిద్దాం. మళ్ళీ అంటే తీరా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏమైనా చేంజెస్ ఉంటే వాళ్ళు అక్కడ చెప్పడం జరుగుతుంది. సో సేమ్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ 25 మార్క్స్ అలాగే ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే. మీకు ఇలాంటి ఇంజనీరింగ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కావాలంటే ఇప్పుడు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ కమ్యూనిటీలో మీరు ఇప్పుడే జాయిన్ అవుతే కనుక మీకు రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇప్పుడు రెగ్యులర్ జూమ్ మీటింగ్స్ కూడా అవుతూ ఉంటాయి. అంటే జూమ్ మీటింగ్స్లో ఇంజనీరింగ్ సంబంధించినవి కావచ్చు, లేదంటే ఇంటర్ కాలేజ్ సంబంధించినవి జూమ్ మీటింగ్స్ రెగ్యులర్గా అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు వాట్సాప్ కమ్యూనిటీలో కనుక జాయిన్ అవుతే మనకు అక్కడ జూమ్ లింక్స్ ఇవ్వడం అవుతుంది. మీ వీలుని బట్టి మీరు దాంట్లో జాయిన్ అయితే మీరు డైరెక్ట్గా కూడా పర్సన్ టు పర్సన్ కూడా మీరు మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు. సో మరి ఇప్పుడు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనేవి చూద్దాం. ఫస్ట్ అయితే మనకి ఆధార్ కార్డ్, అన్నింటికంటే ఇంపార్టెంట్ అయినటువంటిది ఆధార్ కార్డ్. దీన్ని మనం ఒక ఐడి ప్రూఫ్ లాగా కూడా చూడడం జరుగుతుంది. ఆధార్లో ఏంటి అంటే ఫస్ట్ ఫోటో అప్డేట్. సో ఆ ఆధార్ కార్డులో ఫోటో అనేది చాలా చిన్న ఏజ్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వీళ్ళ ఏజ్కి తగ్గట్టు, అంటే ఇప్పుడు మనకి అవసరాన్ని బట్టి ఫోటో అయితే ముందుగా మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆధార్ సెంటర్కి వెళ్ళి మనం ఫోటో దిగితే కనుక మళ్ళీ మనకి కొత్త ఫోటోతో ఆధార్ కార్డు వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు మనకి ఎస్ఎస్సి అంటే 10th మార్క్స్ లిస్ట్ ఏదైతే ఉంటుందో 10th మార్క్స్ లిస్ట్ అండ్ ఆధార్ కార్డు రెండింటినీ చూసుకొని, అంటే రెండింటినీ వెరిఫై చేసుకోవాలి ఒకసారి. నేమ్స్ సేమ్ ఉందా లేదా, స్టూడెంట్ నేమ్ అవ్వచ్చు, అది ఫాదర్ నేమ్ ఆర్ మదర్ నేమ్ విత్ సర్నేమ్తో సహా స్పేస్ కూడా, అంత చిన్న చిన్న పాయింట్స్ కూడా మనకి నోటిఫికేషన్లో అంటే వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి సో మీరు ఆ నేమ్స్ ఏవైతే ఉందో కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. అంటే సర్నేమ్ ముందుందా, వెనకాల ఉందా, లేదంటే ఫాదర్ నేమ్లో ఏమైనా లెటర్స్ మిస్టేక్ ఉందా, మదర్ నేమ్లో మిస్టేక్ ఉందా, ఐదర్ స్టూడెంట్ నేమ్లో మిస్టేక్ ఉందా, ఇవన్నీ కూడా మనం ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. ఒకవేళ దానికి ఏదైనా డిఫరెన్స్ ఉంటే కనుక మనం ఎస్ఎస్సి మెమో చేంజ్ చేసుకునే ఛాన్స్ లేదు. కాబట్టి ఏం చేయండి అంటే మీరు ఇమీడియట్గా ఆధార్ సెంటర్కి వెళ్ళి అక్కడ మీ 10th మెమో ప్రకారం మీ నేమ్స్ అవ్వచ్చు, అడ్రస్ అవ్వచ్చు, అవన్నీ కూడా చేంజ్ చేసుకోండి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్లో కనుక మీకు ఏదైనా అంటే 10th మెమోకి అండ్ ఆధార్ కార్డుకి ఏవైనా డిఫరెన్స్ ఉంటే కనుక మోస్ట్లీ ఆధార్ కార్డులో అయినా 10th మెమోలో అయినా డేట్స్ అయితే చేంజ్ చేసే అవకాశం ఉండదు. కాకపోతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే దాంతో కూడా చేయొచ్చు. సో మనం ఏదైతే అప్లోడ్ చేస్తామో ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉంటుందో అది కూడా చూసుకోవాల్సింది. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాని బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ కలర్లో మాత్రమే ఉండాలి. అంటే బ్యాక్గ్రౌండ్ వేరే కలర్లో ఉన్న ఫొటోస్ అక్కడ వ్యాలిడ్ అవ్వవు. కాబట్టి అంటే అది ఇప్పటికిప్పుడు మీరు ఏం తీసుకోవాల్సినంత అవసరం లేదు. మనకి ఆధార్ కార్డ్స్ అంటే టైం తీసుకుంటారు కాబట్టి అవి ఇమీడియట్గా చేంజ్ చేసుకోండి. ఫోటో మాత్రం మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా దాన్ని తీసుకోవచ్చు, దానికి తొందర ఏం లేదు. నెక్స్ట్ కేటగిరీ సర్టిఫికేట్స్లో ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే ఎలాంటి సర్టిఫికేట్స్ అయితే అవసరం ఉండదు. కాబట్టి వాళ్ళకి ఎలాంటి టెన్షన్స్ లేవు. దీంట్లో ఓబీసీ అండ్ ఎన్సిఎల్ నాన్ క్రిమి లేయర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు మాత్రము వాళ్ళ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ముందుగానే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. మదర్కి ఫాదర్కి కలిపి ఇన్కమ్ 8 lakhs లోపు మాత్రమే ఉండేలా చూసుకోవాలి. సో ఇది ఇప్పుడే ఎందుకు, ఇది మనకి కౌన్సిలింగ్ టైంలో కదా అంటే మనకి గతంలో అయితే ఇలాంటివి అంటే ఓబీసీ అని మన సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోయింది. కానీ లాస్ట్ అంటే 2025లో మాత్రం వాళ్ళు ఏం చేశారంటే ఈ ఓబీసీ ఎన్సిఎల్ సర్టిఫికేట్ సంబంధించిన నెంబర్ అయితే
కంపల్సరీ మెన్షన్ చేయాలని నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. సో అప్పుడు లాస్ట్ టైం కొంతమంది పేరెంట్స్ హైరాణ పడడం, దానికోసం కంగారు పడడం అయితే జరిగింది. సో అందు గురించి మనం ఈసారి పేరెంట్స్ కొంచెం ముందు జాగ్రత్తగా ఈ ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ముందుగానే సిద్ధం చేసుకోండి. అంటే ఒక నెంబర్ ఉన్నా సరిపోతుంది. ఆల్రెడీ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు జస్ట్ నెంబర్ మనము అంటే అప్లై చేసుకునేటప్పుడు నెంబర్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. లేని వాళ్ళు అయితే అప్లై చేసుకోండి. కాకపోతే మళ్ళీ కౌన్సిలింగ్ టైంకి మాత్రం యాక్చువల్గా ఇది ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్స్ అనేది 2026 ఏప్రిల్ తర్వాత తీసుకున్నది మాత్రమే అక్కడ వ్యాలిడ్ అవుతుంది. బట్ ఓన్లీ అప్లై చేసుకునేటప్పుడు నెంబర్ అడుగుతారు కాబట్టి ఇప్పుడు తీసుకోవాల్సిందే. మళ్ళీ అప్పుడు కూడా దాన్ని మళ్ళీ ఫ్రెష్గా తీసుకోవాల్సింది. అప్పుడు తీసుకున్నది మాత్రమే మనకి కౌన్సిలింగ్ టైంలో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు మనం చూడాల్సిన ఇంకొక సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఇది జనరల్ కేటగిరీ వాళ్ళు తీసుకోవాల్సినటువంటి సర్టిఫికేట్. అంటే వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ 8 lakhs కంటే బిలో ఉన్న వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి జనరల్ ఈడబ్ల్యూఎస్ కూడా అప్లై చేసుకోవాలి ఈలోపే. సో ఒక 10% రిజర్వేషన్ అయితే ఈడబ్ల్యూఎస్కి వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్స్. సో ఇది ఏ ఇయర్లో తీసుకున్నదైనా అక్కడ వ్యాలిడ్ అవుతుంది, అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి నో ప్రాబ్లము. ఈ ఇయర్లోనే తీసుకున్నది లేకపోతే లాస్ట్ ఇయర్ తీసుకున్నది అట్లా ఏముండదు. ఎప్పుడు తీసుకున్నాడు, ఈవెన్ 6th క్లాస్లో 4th క్లాస్లో తీసుకున్నది కూడా ఇప్పుడు మనం జేఈ ఎగ్జామ్కి అయితే వ్యాలిడ్ ఉంటుంది. అండ్ అలాగే కేటగిరీలో అంటే SC 1 to 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా ఒకసారి ఉండేలా చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పీడబ్ల్యూడి కేటగిరీ. వీళ్ళకైతే 6 months బిఫోర్ తీసుకున్నటువంటి సర్టిఫికేట్స్ కంపల్సరీ ఉండాలి. అండ్ అదేవిధంగా యూడిఐడి అనే ఒక కార్డు ఉంటుంది, అది ఉన్నా కూడా సరిపోతుంది. బట్ డిసెబిలిటీ అనేది మినిమం 40% ఉండాలి. దానికన్నా ఎక్కువ ఉంటే మనకి వెరిఫికేషన్ టైంలో ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ప్రాపర్గా అంటే ఎంతైతే డిజబిలిటీ ఉంటుందో మీరు అంతనే చేయించుకొని మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవడం బెటర్. అండ్ ఇంకొకటి గ్యాప్ సర్టిఫికేట్. ఈ గ్యాప్ సర్టిఫికేట్ ఎవరికి అవసరము అంటే లాంగ్ టర్మ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మాత్రం గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. గ్యాప్ సర్టిఫికేట్ ఏంటి అంటే ఆ 1 year వాళ్ళు ఏం చేశారు అన్నదానికి ఒక ప్రూఫ్ లాగా. సో వ్యాలిడ్ రీజన్తో ఉండాలి. అండ్ అదేవిధంగా ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నామని అనుకుంటే మనం అఫిడవిట్ ఒకటి 25 or 20 rupees అఫిడవిట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చెప్పినటువంటి ఏవైతే సర్టిఫికేట్స్ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ముందుగానే మీరు సిద్ధం చేసుకోండి. దానివల్ల స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అందరూ ఆధార్ అండ్ SSC మెమో ఈక్వల్, అంటే ఈ SSC మెమో మ్యాచ్ అవుతున్నాయో లేదో అని ఒకసారి వెరిఫై చేసుకోండి. అదేవిధంగా కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా ముందుగానే సిద్ధం చేసుకోండి. అలా చేస్తే ఏమవుతుందంటే 2026 అప్లికేషన్ టైంలో ఎలాంటి సమస్యలు రాకుండా స్మూత్గా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. సో వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అయితే మీకు ఇలాంటి అప్డేట్స్ సంబంధించిన జూమ్ మీటింగ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో మీరు ఎక్స్పర్ట్స్తో మాట్లాడవచ్చు. అండ్ ప్రొఫెసర్స్ చాలామంది ఎడ్యుకేషనలిస్ట్ వస్తారు కాబట్టి మీరు అక్కడ మీ యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. భారత్ మాతాకి జై. ధన్యవాదాలు.